హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సోమవారం అండి. ఈరోజు ఉదయమే లెగడం జరిగింది. ఎందుకంటే వంతు కూడా ఉంది మాకు, ముగ్గు వంతు. కిందకి వెళ్ళి ముగ్గు అది పెట్టాలి. ఇంకా లేచిన వెంటనే మొహం కడుక్కొని ఇంకా ముగ్గు అది పెట్టిన తర్వాత స్నానం అది చేసి మొత్తం ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ చేసుకొని స్నానం అది చేసిన తర్వాత తులసం దగ్గర అయితే పూజ చేసుకున్నాను. ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నానండి. ఇడ్లీలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. చట్నీ చేసి ఇంకా ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను. మా వారు అయితే లేచారండి. ఆయన కూడా స్నానం చేయడానికి వెళ్ళారు. ఈరోజు ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ ఇడ్లీయే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇడ్లీ, దోశ ఇవే ఎక్కువగా ఉంటాయి. ఉప్మా ఇలాంటివి. ఈ వేసవకాలం ఎక్కువగా మనకి హెల్తీగా ఉండాలనుకుంటే ఇడ్లీయే బెటర్ అనుకుంటానండి నేనైతే. మామిడికాయలు అయితే ఉన్నాయి, ఒక 3 మామిడికాయలు. వాటితో అయితే స్వీట్ మాగాయ పడదాం అనుకుంటున్నానండి. అదైతే చాలా ఇష్టం మా వారికి. దోశలు ఇష్టంగా తింటారు. ఇంట్లో అయితే ఎప్పుడు నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాను నేను. ఈరోజు కూడా నిత్య దీపారాధన చేసుకున్నాను. అరటిపళ్ళు ఉంటే అవే నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఇవైతే పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు, కొంచెం పెరుగు ఉన్నప్పుడు ఇలాగనే కొద్దిగా వేస్తూ ఉంటానండి. చల్లమిరపకాయలు ఆల్రెడీ నిరుడు పట్టినవి ఉన్నప్పటికీ కూడా మిరపకాయలు అవి ఉన్నాయి. పెరుగు అది కొద్దిగా మిగిలింది ఎక్కువ ఉంది వలన చల్లమిరపకాయలు చేశాను. ఇదైతే మమ్మీ ఇచ్చారు. ఇది మా అమ్మగారు ఎదురుగుండానే ఉంటారు. దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. ఏదైనా పెట్టినప్పుడు అది ఇస్తూ ఉంటారు. పులిహోర అయితే ఇచ్చారు. ఈరోజు వంట అయితే తొందరగానే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు స్వీట్ మ్యాంగోతో కొంచెం అంటే మాగాయి పడదాం, స్వీట్ మాగాయి అని చెప్పి వీటిని అయితే కట్ చేస్తున్నాను. ఈ పచ్చడి అయితే నేను ఏ పచ్చడి పట్టుకున్నా కొద్దిగా పడుతూ ఉంటానండి. ఎందుకంటే అవే మాకు 1 year వరకు వచ్చేస్తూ ఉంటాయి. అన్ని రకాల పచ్చళ్ళు మా ఇంట్లో ఉంటాయి. ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసుకుంటాను. అలాగే నాటు కొత్తిమీర దొరికినప్పుడు కూడా నేను కొత్తిమీర పచ్చడి కూడా నిల్వ పచ్చడి పట్టుకుని అట్టు పెట్టుకుంటూ ఉంటాను. ఎక్కువగా ఆవకాయ, మాగాయ, అలాగే చింతకాయ, దబ్బకాయ, నిమ్మకాయ ఇలాగ అన్ని రకాల పచ్చళ్ళు కూడా స్టోర్ చేసుకుంటాం మేము. అవి మాకు 1 year వచ్చేస్తాయి. ఏ పచ్చళ్ళు అయినా సరే ఒక 2 kgs అలా ఉండేటట్లుగానే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇదైతే పుల్లగా ఉన్నాయండి. మామిడికాయ బాగుంది. ఇలాంటివి కొంచెం బెల్లం అది ఎక్కువ వేసి స్వీట్ మాగాయ కింద పడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీటిని అయితే నేను కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది సరిపోతుందండి. మా వారు దోశలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఈలోగా మామిడికాయలు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలి. అంటే ప్రజెంట్ అయితే ఆయన చేయమన్నారనే ఉద్దేశంతో వీటిని అయితే ఎండలో ఒక 2 hours ఎండలో పెట్టాను. అలా చేయడం వల్ల మాగాయ అంటే ఆ మ్యాంగో ముక్కలకి మంచి స్మెల్ వస్తుంది. అది చాలా ఇష్టం మా వారికి, ఆ పచ్చడికి ఆ స్మెల్ అనేది. నేనైతే ఒక 1/2 kg బెల్లం తీసుకున్నానండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. బెల్లం తురుముకున్నాను నేను. స్వీట్ మాగాయ కానీ స్వీట్ ఆవకాయ కానీ పట్టుకోవడం చాలా బాగుంటుందండి. నేను ఆవకాయ కూడా ఆల్రెడీ 2 సంవత్సరం పట్టింది ఉంది. ఇదైతే మాగాయ అయితే ఇంకా కొంచెం జల్లీగా ఉంటే ఇష్టం ఆయనకి. అందుకే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం తీగపాకం రావాలండి. వీటిలో అయితే పోపు పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోకపోవచ్చు. నేనైతే పోపు కంపల్సరీ పెడతానండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, కొంచెం మెంతులు, ఆవాలు కొంచెం పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్లు కారం పెట్టుకున్నాను. అలాగే బెల్లం కూడా తరుము పెట్టుకున్నది నేను ఆల్రెడీ మీకు చూపించున్నాను. 2 స్పూన్లు అయితే ఆవపిండి, మెంతిపిండి కలిపిందండి. బెల్లం అనేది ఒక్కొక్కళ్ళు విడిగా కూడా కలుపుకొని వేసేసుకుంటారు. కానీ మన పాకం పట్టి వేసిన పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నిలవ కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల నేనైతే వెల్లుల్లిపల్లి క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇలాగా స్వీట్ ధనంతో ఉండే పచ్చళ్ళు అంటే పికిల్స్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ మధ్యకాలంలో మనకి వ్యూస్ అనేవి తక్కువగానే వస్తూ ఉన్నాయండి. దానికైతే నేను పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరికైనా కంటెంట్ నచ్చినప్పుడు చూస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా నేను నా డ్యూటీ నేను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు నేను ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను. వీలైనంత వరకు వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి పచ్చళ్ళు పట్టుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు. నేను ఇందులో అయితే కారం, ఉప్పు, అలాగే ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కూడా వేసానండి. అదైతే క్లిప్పు మిస్ అయ్యింది.
ఇంకా ఇది కలిపిన తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే. దీనికి కూడా ఆయిల్ అనేది మీకు మీ ఇష్టం అండి, ఏదైనా వాడుకోవచ్చు. వేరుశనగ నూనె కానీ లేదంటే కొంచెం నువ్వుల నూనె కానీ ఏదైనా సరే వాడుకోవచ్చు. లేదా పామ్ ఆయిల్ కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఏదంటే మనం డైలీ యూస్ చేసుకునే పచ్చడే కనుక ఏదైనా సరే పర్వాలేదు. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే బాగుంటుంది టేస్ట్ అయితే. వెల్లుల్లిపాయ అనేది కొద్దిగా క్రష్ చేసుకున్నాను కదా, వాటిని వేపుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకోవడమే. ఇలా చేసుకున్న పచ్చడి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. 1 డే 2 డేస్ మనం అలా వదిలేసిన తర్వాత రోజు నుంచి మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంది. మా వారికి అయితే దోశలు వేయమన్నారని నేను దోశలకి బియ్యం పప్పు అది కూడా నానబెట్టి ఉంచాను. ఆయనకి అయితే చాలా ఇష్టం ఈ స్వీట్గా చేసే పచ్చళ్ళు అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నేను ఇదైతే ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా చేసుకుని తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా అవ్వాలనుకుంటే ఇలాంటి పచ్చళ్ళు అయితే తినడం మంచిది. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.